పెరట్లో పిశాచం. ఒక చిట్టడవిలో వందలాది పిశాచాలున్నాయి. ఒక తల్లి పిశాచం తిట్టిందని కోపం వచ్చి పిల్ల పిశాచం ఒకటి అడవి వదిలి ఊళ్ళోకి వెళ్ళి ఒక ఇంటి పెరట్లోని వేప చెట్టు మీద కూర్చున్నది. ఆ ఇల్లొక పేద రైతు పేరయ్యది. అతని పెద్ద కూతురుకు పెళ్ళయింది. కాని అత్తవారు మాటి మాటికి డబ్బు తెమ్మనేవాళ్లు. పేరయ్య పెద్ద కూతురి పేరు లక్ష్మి. ఒకనాడు అత్తవారు 1000 వరహాలు పట్టుకురమ్మని లక్ష్మిని పుట్టింటికి తరిమేశారు. లక్ష్మికింకా పెళ్లి కావలసిన చెల్లెళ్ళు 2 పేరయ్యకు పెద్ద కూతురి పెళ్లి అప్పే ఇంకా తీరలేదు. అతను మిగతా వాళ్ల పెళ్లిళ్ళేం చేయగలడు? అయినప్పటికీ మిగిలి ఉన్న ఇల్లు అమ్మేసి లక్ష్మికి 1000 వరహాలు ఇచ్చి అత్తవారింటికి పంపాలనుకున్నాడు. కాని లక్ష్మి అందుకు ఒప్పుకోక, నాన్న, నా అత్తామామల ధనదాహం తీరేది కాదు. అలాంటి దానికోసం ఇల్లమ్ముకొని ఉన్న ఆశ్రయం పోగొట్టుకుంటే రేపు చెల్లిళ్ళ పెళ్ళిళ్ళెలా చేస్తావు? కాబట్టి నా అత్తవారి సంగతి నువ్వు నేను కూడా మర్చిపోదాం. నేను మీతోనే ఉండిపోతాను అన్నది. నువ్వలా చేస్తే నీ చెల్లిళ్లకు పెళ్లి సంబంధాలు రావు. మన కుటుంబానికి చెడ్డ పేరు వస్తుంది అన్నాడు పేరయ్య. దానికి లక్ష్మి చెల్లెళ్ళిద్దరూ, పెళ్లి చేసుకొని అక్క ఎంత సుఖపడుతున్నదో చూస్తున్నాం కదా, మేము పెళ్లి చేసుకోము, నీతోనే ఉండి నిన్ను సుఖపెడతాం అన్నారు. పేరయ్య చిరాగ్గా, అత్తవారన్నాక ఆ మాత్రం ఆరడపెట్టరా? అందుకని కాపురాలు పాడు చేసుకుంటారా? కాలంతో పాటు అన్నీ అవే సర్దుకుంటాయి. నువ్వు పెద్దల మాటలు గౌరవించాలి. రేపు ఇల్లమ్మి నీకు 1000 వరహాలు ఇస్తాను. వెళ్ళి బుద్ధిగా అత్తవారింట ఉండు, అట్టే వాదించకు అన్నాడు లక్ష్మితో. తన వల్ల తండ్రికి ఏ ఆశ్రయమూ లేకుండా పోతుందన్న దిగులుతో ఆ రాత్రి లక్ష్మికి నిద్రపట్టలేదు. అర్ధరాత్రి అయ్యేసరికి లక్ష్మికి ఆత్మహత్య చేసుకోవాలనిపించింది. తను చస్తేనే తండ్రి సుఖపడతాడని ఆమెకు తోచింది. పేరయ్య ఇంటి పెరట్లో పెద్ద చెట్టున ఆనుకున్న ఒక నుయ్యి ఉన్నది. అందులోకి దూకి ప్రాణాలు తీసుకోవాలనుకున్నది లక్ష్మి. అయితే లక్ష్మి నూతి దగ్గరకు రావటం చెట్టు మీద పిశాచం చూసింది. సహజమైన పిశాచ గుణం వల్ల అది లక్ష్మిని ఏడిపించాలనుకొని చెట్టు మీద నుంచి కిందకు దూకి ఆమెకు ఎదురుగా వికృతంగా పళ్ళు చూపిస్తూ నాట్యం చేసింది. లక్ష్మి హడలిపోయి కెవ్వున కేకపెట్టి ఇంట్లోకి పరిగెత్తింది. ఇంటిల్లి పాది నిద్రలేచారు. వాళ్ళు ఏం జరిగిందని అడిగితే పెరట్లో పిశాచం అన్నది లక్ష్మి ఇంకా వణికిపోతూనే. మన ఇంటి పెరట్లో పిశాచాలేనాడూ లేవే, నేను వెళ్ళి చూసి వస్తానుండు అని లక్ష్మి వారిస్తున్నా వినకుండా పేరయ్య వేప చెట్టు వద్దకు వెళ్ళాడు. ఇంట్లో మిగతా వాళ్ళెవ్వరూ అతని వెంట వెళ్ళడానికి సాహసించలేదు. పిల్ల పిశాచం పేరయ్యను చూస్తూనే అతన్ని టారెత్తించాలనుకుని అతని ముందు దూకింది. కాని పేరయ్య దాన్ని చూసి ఏమాత్రము చలించక, ఏమిటి, ఒక్కదానివే వచ్చావా? నీకేమీ తోచడం లేదా అన్నాడు. పిశాచం అతని ధైర్యానికి తెల్లబోయి తన కథంతా చెప్పుకున్నది. పేరయ్య నవ్వి, తప్పు, వెంటనే అడవికి పోయి నీ తల్లిని చూడు, అది నీకోసం ఏడుస్తూ ఉంటుంది. 4 మాటలన్నా తల్లి ప్రేమకు సాటి వచ్చేది ఈ లోకంలో ఉండదు. తల్లి తిట్టినా నీ కోపం రాకూడదు అన్నాడు. ఏమనుకుందో, పిల్ల పిశాచం తల్లి వద్దకు వెళ్లేసరికి అప్పటికి నిజంగానే తల్లి పిశాచం ఏడుస్తున్నది. జరిగింది తెలుసుకున్నాక తల్లి పిశాచం, నిన్ను మళ్ళీ నా దగ్గరకు పంపిన ఆ పేరయ్యకు కృతజ్ఞతగా కొంత బంగారం ఇచ్చుకోవాలి అంటూ ఒక మూట తీసుకుని బయలుదేరింది. పిల్ల పిశాచం తల్లిని అనుసరించింది. పిశాచాలు వెళ్లేసరికి పేరయ్య లక్ష్మిని మందలిస్తున్నాడు. మనిషి బ్రతికి సాధించాలి తప్ప చచ్చి సాధించేది ఏమీ ఉండదు అన్నాడు. ఆ సమయానికి తల్లి పిశాచం వచ్చి పేరయ్యకు కృతజ్ఞతలు చెప్పుకొని బంగారం మూట ఇచ్చింది. అది చూసి పేరయ్య ఆశ్చర్యపోయి, నేను నీకు కృతజ్ఞుణ్ణి. ఈ బంగారం విలువ 1,00,000 వరహాలు చేస్తుంది. జీవితకాలం కష్టపడ్డా ఇంత డబ్బు సంపాదించడం నా వల్ల కాదు అన్నాడు. పిల్ల పిశాచం కొంతకాలం పేరయ్య ఇంట్లో ఉండిపోతానన్నది. తల్లి పిశాచం దాన్ని వారిస్తూ, మన వల్ల మనుషులకు ఉపకారం కాక అపకారం జరిగితే ఆ పాపంతో పిశాచ జన్మ నుంచి ఎప్పటికీ విముక్తి రాదు అని హెచ్చరించింది. కానీ ఈ పిల్ల పిశాచం వల్లనే
నా కూతురి ప్రాణాలు దక్కాయి. లేకుంటే అది ఆత్మహత్య చేసుకుని ఉండేది. కొన్నాళ్ళు దీన్ని మాతో ఉండని అన్నాడు పేరయ్య. అందుకు తల్లి పిశాచం, ఇది కోపంతో నన్ను వదిలిపెట్టింది కాబట్టి మీకు మేలు జరిగింది. కానీ మంచి చేయాలనుకున్నా మేమెంతోసేపు అలా ఉండలేం. మనుషులు నేడిపించి వినోదించాలన్నదే పిశాచాల బుద్ధి అన్నది. అయినా పిల్ల పిశాచం మనుషుల మధ్య కొంతకాలం ఉంటానని మారాం చేసింది. అప్పుడు పేరయ్య, పోనీ ఒక పని చెయ్యి, దీన్ని నా కూతురితో పాటు అత్తవారింటికి పంపించు. వాళ్ళు నా కూతుర్ని ప్రతి దానికి వేధిస్తున్నారు. అలా వేధించినప్పుడల్లా దీన్ని వాళ్ళను వేధించమను. ఆ విధంగా దీని కోరిక తీరుతుంది, మనుషులకు ఉపకారం జరుగుతుంది అన్నాడు. తల్లి పిశాచం సరేనన్నది. పిల్ల పిశాచం, ఇది బాగుంది. ఈ ఇంట్లో వాళ్లకు నేనంటే భయం పోయింది. భయపడే వాళ్ళుంటేనే నాకు కాలక్షేపం అవుతుంది అన్నది. పిల్ల పిశాచం లక్ష్మితో పాటు దాని అత్తవారింటికి వెళ్ళింది. ఆ ఇంట పెరటి గోడను ఆనుకొని ఒక చింత చెట్టు ఉన్నది. అది ఆ చెట్టు మీద మకాం పెట్టింది. లక్ష్మి అత్తమామలు మొదట్లో కోడలు పుట్టింటి నుంచి తెచ్చిన 1000 వరహాలు చూసి సంతోషించినా క్రమంగా ఆమెను సూటిపోటి మాటలతో వేధించసాగారు. అలా జరిగినప్పుడల్లా పిల్ల పిశాచం రాత్రివేళ ఇంట్లో ప్రవేశించి వస్తువులను చిందరవందర చేయడం, చింతకొమ్మలను విరిచి పెరట్లో పడేయడం ప్రారంభించింది. అది చూసి లక్ష్మీ అత్త భయపడిపోయి జరుగుతున్న దాని గురించి పొరుగిళ్ళ వాళ్లకు చెప్పుకున్నది. వాళ్ళు ఆలోచించి, బహుశా నీ కోడలు నువ్వు వేధించి తెమ్మన్న కట్నం డబ్బు పిశాచంగా మారిందేమో. ఇక నుంచి అయినా కోడల్ని ప్రేమగా చూడడం నేర్చుకో అని సలహా ఇచ్చారు. ఆ విధంగా లక్ష్మీ జీవితం సుఖప్రదమైంది. పిశాచం కొంతకాలం ఉండి తిరిగి అడవికి వెళ్ళిపోయింది.